ఒక చిన్న గ్రామం. అక్కడ ప్రతి ఒక్కరినీ వారి స్థాయి, డబ్బు, కులం, రూపం చూసి తీర్పు చెప్పే అలవాటు ఉండేది. ఆ గ్రామంలో రామయ్య అనే ఒక వృద్ధుడు ఉండేవాడు. అతను మాత్రం అందరినీ ఒకేలా చూసేవాడు. పేద, ధనవంతుడా, చిన్నవాడా, పెద్దవాడా అనే తేడా లేకుండా. ఒకరోజు గ్రామానికి కొత్తగా ఒక యువకుడు వచ్చాడు. పాత బట్టలు, మురికి రూపం చూసిన వాళ్ళందరూ అతన్ని తక్కువగా చూశారు. ఎవ్వరూ దగ్గరకు రాలేదు. కాని రామయ్య మాత్రం అతన్ని చూసి చిరునవ్వుతో రా బిడ్డా, భోజనం చేశావా అని అడిగాడు. ఆ యువకుడు కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుని నన్నెవరూ ఇలా అడగలేదు తాతయ్య అన్నాడు. రోజులు గడిచాయి. రామయ్య అతన్ని తన ఇంట్లో ఉంచి చూసుకున్నాడు. గ్రామంలోని వాళ్ళు మాత్రం వెనక మాట్లాడేవాళ్ళు, ఎవడో తెలియని వాడిని ఇంట్లో పెట్టుకున్నాడు అని. ఒకరోజు ఆ యువకుడు అకస్మాత్తుగా గ్రామం వదిలి వెళ్ళిపోయాడు. రామయ్య కొంచెం బాధపడ్డాడు. కాని బాగుండాలి అని మనసులో అనుకున్నాడు. కొన్ని నెలల తర్వాత ఆ గ్రామానికి పెద్ద పెద్ద కార్లు వచ్చాయి. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ కార్లో నుంచి దిగింది అదే యువకుడు. అతను పెద్ద కంపెనీ యజమాని. ఒక సామాజిక సేవా కార్యక్రమం కోసం గ్రామానికి వచ్చాడు. గ్రామస్తులంతా ఒక్కసారిగా అతని దగ్గరకు చేరి నమస్కారాలు పెట్టారు. అతను మాత్రం నేరుగా రామయ్య దగ్గరకు వెళ్ళి అతని కాళ్లపై పడిపోయాడు. నన్ను ఎవ్వరూ మనిషిగా చూడలేదు తాతయ్య. మీరు మాత్రమే మనిషిగా చూశారు. నాకు మీరు ఇచ్చింది అన్నం కాదు, గౌరవం. ఆ రోజు గ్రామం మొత్తం నిశ్శబ్దంగా నిలిచిపోయింది. రామయ్య మెల్లగా నవ్వుతూ అన్నాడు, మనిషిని మనిషిగా చూడటం కోసం కారణం అవసరం లేదు బిడ్డా. మనసుంటే చాలు. ఆ గ్రామం ఆ రోజు ఒక పెద్ద పాఠం నేర్చుకుంది. మనిషి విలువ అతని రూపంలో కాదు, అతని మనసులో ఉంటుంది. సమానంగా చూడడం చిన్న విషయం కాదు, అది నిజమైన గొప్పదనం. కొన్నిసార్లు మనం ఇస్తున్న చిన్న గౌరవం ఎవరికైనా జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. సరేనా?